ఇక్కడ చూడు మనకు ఇక్కడ ఇది డైమెన్షన్ ఒక సైడ్, ఇది మిర్రర్ అన్నాం గనక ఇది వచ్చింది. కానీ నాకు మిర్రర్ కాదు, రెండు వైపులా నేను డిఫరెంట్ డైమెన్షన్స్ ఇవ్వాలనుకుంటే ఇది తీసేయి. ఇది తీసేసిన తర్వాత ఇక్కడ ఇస్తాం మనం వాల్యూ. ఇంకో సైడ్ ఏం కావాలండి, ఇక్కడ ఇస్తాం. ఇంకో సైడ్ కూడా ఇవ్వచ్చు. అంటే ఇక్కడ లెస్ ఉంది కదా, ఇక్కడ మోర్ అనగానే మనకి ఇంకొక డైరెక్షన్కి ఇవ్వడానికి వస్తుంది వాల్యూ. ప్రీవ్యూ అంటే మనకు కనిపిస్తుంటుంది. కానీ ఇప్పుడు నాకేంటంటే ఈ బాటమ్ సైడ్ ఇచ్చిన ఈ 40 అనేది టాప్కి కావాలి, నాకు ఈ 20 అనేది బాటమ్ కావాలి, రివర్స్ కావాలి నాకు అనుకున్నప్పుడు సింపుల్ ఇక్కడ మీరు పిక్ చేయొచ్చు రివర్స్ ఇలా. ఇప్పుడు నాకు ఇది ఏంటంటే ఒక సాలిడ్ లాగా వస్తుంది కదా. అవును సార్, సాలిడ్ లాగా వస్తుంది. రివర్స్ పెట్టుకుంటే సాలిడ్. నాకు సమ్ థిక్నెస్ కావాలి. ఇక్కడ థిక్నెస్ ఉంది చూడు, థిక్నెస్ అని ప్రీవ్యూ అని ఒకసారి కనిపిస్తుంది. కానీ ఎంత థిక్నెస్ వచ్చిందంటే ఇక్కడ మరీ తక్కువ వచ్చింది చూడండి. ఈ థిక్నెస్ ఇన్సైడ్ తీసుకుంటుంది, ఇన్సైడ్. నాకు ఇన్సైడ్ కాదు అవుట్ సైడ్ కూడా కావాలి. అంటే మన యొక్క డ్రాయింగ్ స్కెచ్ ఉంది కదా, ఆ స్కెచ్కు ఆ రెక్టాంగిల్కు ఇన్సైడ్ ఒక 10 వచ్చింది, ఇది అవుట్ సైడ్ ఇస్తున్నాను ఒక 5. అంటే 2 డైరెక్షన్స్లలో నేను ఇవ్వగలను. అంటే మన యొక్క స్కెచ్ నుండి ఒక సైడ్ ఏమో 5 ఇచ్చాను, ఒక సైడ్ 10 ఇచ్చాను. సో నాకు ఇప్పుడు ఏంటంటే అలా కాదు, రెండు వైపులా ఈక్వల్ కావాలి అన్నప్పుడు ఇక్కడ న్యూట్రల్ ఫైబర్ అన్న చూడదా, న్యూట్రల్. ఇది పిక్ చేయగానే ఈ 10 ఏం జరుగుతుంది అంటే రెండు వైపులా 5 తీసుకుంటుంది. మనం ఇచ్చే ఈ వాల్యూ మొత్తం ఏం చేస్తా అంటే రెండు వైపులా ఈక్వల్ గా తీసుకుంటుంది అన్నట్టు, సిమెట్రికల్ గా. ఓకే, ఒకసారి క్యాన్సిల్ చేసి మళ్ళీ ఒకసారి చెప్తాను. స్కెచ్ వేసాను ఒక టాప్ లైన్ లో, బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఈ ప్యాడ్లలో ఉన్నది ఈ ప్యాడ్ టూల్, ప్యాడ్ ఇది సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత మనం స్కెచ్ సెలెక్షన్ ఉంటే డైరెక్ట్గా వచ్చేస్తుంది, లేదంటే మనం సెలెక్ట్ చేయాలి. మెటీరియల్ వస్తుంది, రివర్స్ అంటే కిందికి వస్తుంటుంది మనకు. ప్రీవ్యూ చూస్తానండి ఎప్పటికీ. నాకు రెండు వైపులా కావాలనుకుంటే మోర్లోకి వెళ్ళండి. మోర్ అంటే ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఆప్షన్స్ వస్తాయి. ఇవి నాకు రివర్స్ కావాలనుకుంటే పైకి కింది వాల్యూ, కింది పైకి వాల్యూ వస్తుంటుంది. లేదు దీనికి థిక్నెస్ కావాలనుకుంటే మనం ఇక్కడ థిక్నెస్ ఇచ్చుకుంటాం. ఆ థిక్నెస్ రెండు వైపులు ఇవ్వచ్చు, లేదంటే మనం ఇచ్చిన వాల్యూ రెండు వైపులు ఈక్వల్గా తీసుకోవాలి. ఇది. సో మనకి ఇక్కడ ఒకటి నార్మల్ టు ప్రొఫైల్ అంటే మన యొక్క గ్రౌండ్లో ఉన్న టాప్ లైన్లో ఉన్న రెక్టాంగిల్కు పర్పెండిక్యులర్గా మెటీరియల్ యాడ్ అవ్వకుండా వస్తుంది అన్నట్టు. రెఫరెన్స్ ఉంటుంది, ఈ రెఫరెన్స్ నేను తర్వాత చెప్తాను. ఇప్పుడే స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ టూలే కదా చాలు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇందులో ఇంకా ఆప్షన్స్ ఉంటాయి. అప్ టు, నెక్స్ట్, అప్ టు లాస్ట్, అప్ టు సర్ఫేస్. ఇవన్నీ ఏంటంటే వేరే ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు. ఇంకా వేరే ఆబ్జెక్ట్ ఉండే విషయం తెలియదు కనుక ఈ ఆప్షన్స్ కూడా నేను తర్వాత చెప్తాను. నేను మళ్ళీ తిన్ని తీసేస్తున్నాను, ప్రీవ్యూ అన్నాను. ఇప్పుడు నాకేంటంటే ఈ రెక్టాంగిల్లో ఒక హోల్ కావాలి, ఎలా ఒక సర్కిల్ షేప్ కావాలి అన్నప్పుడు నేను ఇది క్యాన్సిల్ చేస్తున్నాను. ఇది నాకు రెక్టాంగిల్ ఇది ఉంది కదా, దీన్నే మళ్ళీ నేను ఎడిటింగ్ చేయాలనుకుంటే ఇక్కడ స్కెచ్ పైన కానీ ఇక్కడ కానీ డబుల్ క్లిక్ చేసినట్టయితే మళ్ళీ మన స్కెచ్ వస్తుంది. మన స్కెచ్ ఇది. ఇక్కడ నేను మధ్యలో ఏం చేస్తున్నాను అంటే మధ్యలో ఒక సర్కిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఫినిష్ అనండి. అంటే మళ్ళీ నేను స్కెచ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోతున్నాను, అంటే పార్ట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నాకు చూడండి ఒక సర్కిల్ ఉంది, అవుట్ సైడ్ ఒక రెక్టాంగిల్ ఉంది. ఇప్పుడు మెటీరియల్ యాడ్ చేస్తాం, మరి ఏం జరుగుతుందో చూద్దాం. దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను నేను. మీరు ఇక్కడ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ స్కెచ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఈ స్కెచ్లో వేసిందే ఈ డ్రాయింగ్. ఇది పిక్ చేయగానే మీకు చూడండి మెటీరియల్ ఎలా వస్తుందా, హోల్ తోటి వస్తుంది, డైరెక్ట్గా హోల్ తోటి వస్తుంది. కానీ మనకు రియల్ టైంలో చూసినట్టయితే సమ్ టైమ్స్ ఈ హోల్ అనేది ఇంత అవసరం ఉండదు, తక్కువ కావాల్సి వస్తుంది. అవునా, ఫుల్గా హోల్ వద్దనిపిస్తుంది. మరి ఆ కేసులో మనం ఏం చేయాలంటే ఈ సర్కిల్ను ముందే వేయకూడదు. మళ్ళీ నేను ఈ స్కెచ్లోకి వెళ్తున్నాను, వెళ్ళేసి ఈ సర్కిల్ తీసేస్తున్నాను. ఎందుకంటే నాకు హోల్ ఫుల్గా అవసరం లేదు, కొంచెం డెప్త్ వరకే కావాలి. అప్పుడు మనం ముందే ఏం చేయాలంటే కొంచెం మెటీరియల్ యాడ్ చేయండి, ఎంత కావాలో మనకు అంత. నేను ఒక 40 వేస్తున్నాను, ఇది ఓకే అంటున్నాను.
ఇప్పుడు నాకేంటంటే దీని యొక్క సెంటర్‌లో నాకు ఒక హోల్ కావాలి. బట్ కొంత డెప్త్ వరకే కావాలి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ సర్ఫేస్ పైన నాకు కావాలి హోల్. ఆ! ఈ సర్ఫేస్ ఇలా సెలెక్ట్ చేసి స్కెచ్ అనండి. ఇంతకుముందు ప్లేన్ సెలెక్ట్ చేసినట్టుగా. ఆ! అంటే ఇది సెలెక్ట్ చేసి సర్ఫేస్ సెలెక్ట్ చేయడం. లేదంటే ముందే సర్ఫేస్ సెలెక్ట్ చేసి స్కెచ్ ఇది సెలెక్ట్ చేసిన ఎలా అయినా ఒకటే. స్కెచ్ ముందైనా ప్లేన్ గాని, సర్ఫేస్ గాని ముందైనా పర్లేదు. సీక్వెన్స్ ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు నేను ఇక్కడ ఒక సర్కిల్ వేస్తున్నాను. ఇప్పుడు బయటికి ఎగ్జిట్ అంటున్నాను. ఇప్పుడు నాకు ఈ సర్కిల్ చేత నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, మెటల్ యాడ్ చేయాలి. లేదంటే రిమూవ్ చేయాలి. అవన్నీ చేయాలనుకుంటున్నాను. హ్మ్. మరి ఇక్కడ దీనిలాగా మెటల్ యాడ్ చేయాలంటే మనకు మళ్ళీ ఇదే టూల్. హ్మ్. కానీ మన కాన్సెప్ట్ ఏంటి? మెటల్ యాడ్ చేయడం కాదు. కట్ చేయాలి. తీసేయడం గదా! హ్మ్. అంటే మనకు ఇది పనిచేయదన్నట్టు. ఇది క్యాన్సెల్ చేస్తున్నాను. సో, మనకు మెటల్ తీసేయాలంటే ఇందులో పాకెట్స్ అని ఉంటాయి. ఆ! ఇవి ఎలాగైతే మెటల్ యాడ్ చేస్తుంటాయో, ఇవి ఇప్ సేమ్ అలాగే తీసేస్తుంటాయి అన్నీ గూడా. ఓకే. నేను ముందు ఈ టూల్ తీసుకుంటున్నాను. పాకెట్ అంటే కట్ చేయడం. ఇది సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత నాకు కిందకి వెళ్తుంది. ప్రివ్యూ అనండి. హ్మ్. ఫుల్‌గా వెళ్ళింది. నాకిక్కడ ఫుల్ కాదు కదా కావాల్సింది. కొంచెం డెప్త్ కొంత వరకు డెప్త్ కావాలి. మీకు ఎంత కావాలో అంత ఇవ్వండి ఇక్కడ 20. మరి ఇది హైలైట్ అవ్వట్లేదు గదా! ఆ! ఈ కేస్‌లో మనం ఏం చేయాలంటే మన కర్సర్ అనేది కొంచెం వేరే లొకేషన్‌లో ఒకసారి పిక్ చేయాలి. అప్పుడు ఇది హైలైట్ అవుతది. ఇప్పుడు ప్రివ్యూ అనండి. చూడండి ఎంత కట్ అయిపోయింది. 20 సగం డే వరకు కట్ అయింది. హ్మ్. ఆ! నా కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్లీ నాకు ఇలా కాదు కట్ కావాల్సింది. ఇది బయటికి కట్ కావాలి. హ్మ్. ఇది ఎంత ఉంది గదా! ఈ మెటల్‌తో బయటికి కట్ కావాలి. అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఏమన్నా చూడు రివర్స్ సైడ్. రివర్స్ సైడ్. ఇప్పుడు ప్రివ్యూ అనండి. ఆ సర్కిల్ ఎక్కడి వరకయిందో అక్కడి వరకు మెటల్ ఆఫ్ చేస్తుందది. ఆ! బయటికి కట్ చేస్తుంది. ఓకే. ఈ ఈ 20 డెప్త్‌కు బయటికి తీసేస్తుంది. ఇలా రివర్స్ సైడ్ అంటే మనకు ఇన్‌సైడ్ ఇన్‌సైడ్ తీసేస్తుంది. తీస్తుంది. సో, ఇక్కడ ఈ సైడ్ ఏం చేస్తదంటే మన మెటీరియల్ ఎటువైపు తీసేయాలని చెప్తదన్నట్టు. ఇది రివర్స్ డైరెక్షన్ అంటే ఇది పైకి వెళ్తది సర్కిల్. ఓకే. కానీ పైకి వెళ్తే పైన మెటీరియల్ లేదు గదా! అవును సార్. తీసేయలేం. తీసేయలేం ఇది. సో, ఇదంటే సైడ్ కంటే ఇది ఉంది. కానీ ఇది రివర్స్ డైరెక్షన్ పైకి లేదు మనకు. అవును. సో, అందుకని ఈ కేస్‌లో ఇది పనిచేయదు మనకు. మళ్ళీ నాకిక్కడ థిక్‌నెస్ కావాలనుకుంటే మళ్ళీ థిక్‌నెస్ ఇవ్వచ్చు మనం. అంటే కొంచెం థిక్‌నెస్ చేత కూడా కట్ చేస్తది. కట్ అవుతుంది చూడండి థిక్‌నెస్ ఆ! చేత. అవును. అది కూడా న్యూట్రల్ తీసుకుంటే మన సర్కిల్‌కు 2 డైరెక్షన్‌లో కట్ అవుతుంటదన్నట్టు. ఇక్కడ ఓకే అంటున్నా చూడండి. ఇలా థిక్‌నెస్ తీసుకున్నాను గనుక మనకి ఇలా కట్ అయిపోయింది. సో, ఇప్పుడు నేనేంటంటే నాకు ఆ కటింగ్ అనేది అవసరం లేదనుకున్నాను. అప్పుడు మనం ఏం చేయొచ్చంటే డైరెక్ట్‌గా ఇక్కడ పాకెట్ పైన సెలెక్ట్ చేసి, రైట్ క్లిక్ చేసి డిలీట్ అనండి. ఇక డిలీట్ అంటున్నప్పుడు నాకు కింద ఒక ఆప్షన్ వస్తుంది చూడండి. డిలీట్ అగ్రిగేటెడ్ ఎలిమెంట్స్. ఆ! అగ్రిగేటెడ్ ఎలిమెంట్స్ అంటే ఈ పాకెట్, ఈ హోల్ వేయడానికి యూజ్ చేసిన స్కెచ్ సర్కిల్ ఉంది గదా! ఆ! సార్. ఆ సర్కిల్‌లో అగ్రిగేటెడ్ ఎలిమెంట్స్ అంటారు. మరి ఆ సర్కిల్ కూడా వెళ్ళాలంటే ఓకే అనండి. లేదు నాకు సర్కిల్ అలాగే ఉండాలనుకుంటే తీసేయండి. ఇప్పుడు ఓకే అంటున్నాను. సర్కిల్ మనకు అలాగే ఉంటూ మన యొక్క పాకెట్ ఏదైతే హోల్ చేసామో హోల్ ఎళ్ళిపోతది. నేను మళ్ళొకసారి కంట్రోల్ జెడ్ కొడుతున్నాను. హ్మ్. ఇప్పుడు నాకు సర్కిల్ కూడా అవసరం లేదు. అప్పుడు మనం ఏం చేయొచ్చంటే డిలీట్ చేస్తున్నప్పుడు ఈ ఈ ఆప్షన్ ఇలాగే ఉంచండి. అప్పుడు సర్కిల్ కూడా ఎళ్ళిపోతది. చూడండి. ఓకే. ఓకేనా? ఓకే. అంటే మనకిక్కడ ఇది ఎలాగైతే మెటల్ యాడ్ చేస్తుందో ఇది అలాగే తీసేస్తుంది. రైట్? ఓకే సార్. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఈ సర్ఫేస్ పైన ఒక రెక్టాంగిల్ వేస్తాను మళ్ళీ.